ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. చదువుతాను. ఏంటి వాడు రోత్రగాడి ఇంట్లో ఉన్నాడా? ఈ కొత్త అలవాట్లు ఎప్పుడొచ్చాయో వాడికి? నాకు డౌట్గా ఉంది. వాడు ఖచ్చితంగా రోత్రగాడి ఇంట్లో ఉండడు, దానింటికే వెళ్ళుంటాడు. చిచి, మధు కోసం వెళ్తే దాని దగ్గరే ఉన్నానని చెప్తాడు గాని ఆ విషయం మన దగ్గర దాచాల్సిన అవసరమేముంది? రూథర్ గాడి ఇంట్లోనే ఉండుంటాడు. వాడు అబద్ధాలు చెప్పడానికి గ్యారంటీ ఏంటి? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వాడికి లేదు. అవునవును, ఈ మధ్య అన్నీ నిజాలే చెప్తున్నాడా ఏంటి నీ దగ్గర? అసలు ఒక్క నిజమైనా చెప్తున్నాడా? అన్నీ దాచిపెట్టేస్తున్నాడు. వాడికి వాడి భార్యకి మధ్య ఏదో కీచులాటుంది, కానీ అది వీడు చెప్పకుండా కింద మీద పడి మేనేజ్ చేస్తున్నాడు. మనకి క్లియర్గా తెలీదు. ఆ విషయం తెలిసేంత వరకు మనమే రకరకాలుగా ఊహించుకోవడం కరెక్ట్ కాదు. రానివ్వండి. ఏంటి బస్సు, అంతా ఓకేనా? అంతా ఓకేరా. మరి మడత పెట్టేసేయి. ఏంట్రా ఇది? శుభమా అని లెటర్ కవర్లో పెడుతుంటే కరెంటు పోయింది. ఏదో శకునం సరిగా లేదురా. వీటికి కూడా శకనాలు చూస్తారా ఏంటి? ఆల్రెడీ మీ శకనం బాలేకే మేడం దగ్గర నానా తిట్లు తింటూ క్షమాభిక్ష కోసం లెటర్ రాశారు. ఒరే, ఓవర్గా మాట్లాడుతున్నావు నువ్వు. బాసు, చీకటిని మీ జీవితంలోకి నేను వెలుగు లేపుతాగా. బాసు, నా చేయగలుగుతుంది, త్వరగా కానీ. ఏంటి మీ ప్రాబ్లం? ఇంటికి వెళ్ళిపోయావా మధు? మీ తొక్కలో కేరింగ్ కన్సర్న్ ఎవడో ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ. అయినా 5ంటికే ఆఫీస్ అయిపోతే కొంపకు చేరకుండా ఇంకేం చేస్తారు? రోడ్డు మీద తిరుగుతూ ఉంటారా? అవునా? నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళలేదు మధు. బాగా హట్ అయిపోయా. ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను తెలుసా. పిచ్చి పడుతున్నట్టుంది నాకు. అయ్యో పాపం, అవునా? ఏ ఎందుకు వెళ్ళలేదు ఇంకా ఇంటికి? నేను ఇంటికి వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతున్నాననేసరికి కరిగిపోయింది. ఇది మెయింటైన్ చేయాలి. ఏం చేయను? నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా అలా హార్ష్గా మాట్లాడేసరికి బాగా హట్ అయిపోయాను. ఇంటికి వెళ్ళబుద్దేయడం లేదు. చాలా దిగులుగా ఉంది. అయ్యో, ఎందుకు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నారు? ప్లీజ్ ఇంటికెళ్ళండి. తిన్నారా లేదా? లేదు, అసలు మంచినీళ్ళు కూడా తాగలేదు తెలుసా. ఎందుకు ఇలా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు? మీకేమైనా పిచ్చా? అవును, పిచ్చి పట్టేలాగే ఉంది. నువ్వు నా నిజాయితీని అర్థం చేసుకోలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా. నీ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా పిచ్చి పడుతుంది. ఆహా, మరెందుకు నా గురించి ఆలోచించడం? నా గురించి రోడ్లో తిరగడం, బాధపడ్డం ఇదంతా అవసరమా మీకు? నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు బాధపడతారు మధు? కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుంటున్నావు. నాకదే సంతోషం. అవును, ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతున్నారు. అర్థమవుతున్నాను కదా, నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని. తొక్కులోది, ఎందుకు అర్థం చేసుకోరు? ఇంత డ్రామాలు ఆడుతుంటే. ఇదేంటిది, వెంటనే టోన్ మార్చేసావు? తమరేమో అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇంటికెళ్ళలేదు, తిండి తిప్పలు తినలేదు అని
సింపతి డ్రామాలు ఆడితే నేను కరిగిపోయి వెంటనే క్షమించేస్తానని ఇంటికి వచ్చేస్తాననుకున్నారా? నేను గొర్రెని కాదు, మీరు కసాయోడేమో. నేను నమ్మను మిమ్మల్ని. ఇదిగో